తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. కాకినాడ పోర్టులో షూటింగ్ చేస్తూ గాయపడిన బాలకృష్ణకు సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇంతకీ ఆయన ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోబోతున్నారు? ఈ విశ్రాంతి గోపీచంద్ మలినేని సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది? ఎన్నాళ్ళు ఈ సినిమా షూటింగ్కి బ్రేక్ పడుతోంది? కోలుకొని బాలయ్య షూట్కి మళ్ళీ వచ్చేది ఎప్పుడు? మొన్న మధ్య కాకినాడ పోర్టులో జరిగిన యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో గాయపడ్డ బాలయ్యకు ఇటీవల సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఆయన పూర్తిగా కోలుకోవడానికి కనీసం 6 నుండి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు ఖచ్చితంగా తేల్చి చెప్పారు. సెప్టెంబర్లో జరిగే వైద్య పరీక్షల తర్వాత ఆరోగ్య పరిస్థితిని బట్టే బాలయ్య మళ్లీ కెమెరా ముందుకు ఎప్పుడు వస్తారు అనేది తేలనుంది. బాలయ్య అక్టోబర్ కంటే ముందు సెట్స్ లో అడుగుపెట్టే అవకాశం లేకపోవడంతో గోపీచంద్ మలినేని చిత్ర షూట్ ప్రస్తుతానికి ఆగింది. అయితే ఈ ఖాళీ టైం వేస్ట్ చేయకుండా బాలయ్య లేని సన్నివేశాలను చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ ఆరోగ్యపరంగా పూర్తి స్థాయిలో కోలుకొని వచ్చాకే ఆయనకు సంబంధించిన ప్రధాన సన్నివేశాల షూటింగ్ పునఃప్రారంభం కానుంది. ఈ ఊహించని పరిణామాలతో గతంలో అనుకున్న డిసెంబర్ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే. దీంతో సంక్రాంతి బరిలో దిగాలని చూస్తున్నారు బాలయ్య. ఒకవేళ పండక్కి కుదరకపోతే 2027 సమ్మర్ రేసులో NBK 111 దిగడమైతే పక్కా. వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ మలినేనితో బాలయ్య చేస్తున్న సినిమా ఇది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.